వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన, ప్రేమిస్తూ ఉన్న, ప్రేమించనై ఉన్న దేవాది దేవా మీకు వందనాలు. మాకు రక్షణ అనుగ్రహించిన దేవ మీకు వందనాలు. ఉచిత పాప క్షమాపణ దయచేసిన కారణాన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా ప్రేక్షకులు సత్యము నెరుగుటకు కృప చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మా రక్షక, మా ప్రేక్షకులను ఆశీర్వదించి మాట్లాడము. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. యాజకత్వమును గుర్చిన మాటలు మాట్లాడుకుంటున్నాము. హెబ్రీ పత్రిక హెబ్రీయుల కొరకు వ్రాయబడినది. హెబ్రీయులు అనగా యాకోబు సంతతి. అబ్రహాము మొదటి హెబ్రీయుడు, నది దాటినవాడు అని పేరు. అతని సంతతిలో ఇజ్రాయేలు దేశము దేవుని యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించి దేవుని యొక్క వాగ్దానాల చొప్పున వారు కొనసాగారు. ప్రపంచానికి వారిని ఒక మాదిరిగా ఉంచాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు, ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ద్వారా ఏర్పడబోవు సంఘానికి ఒక ఛాయారూపకమైనటువంటి దృశ్యాన్ని దేవుడు బయలుపరిచి ఉంచాడు. జస్ట్ లైక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు బిలీవ్, టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవటానికి, నమ్మటానికి, దేవుడంటే తెలియటానికి మనుషులకు ఒక అవకాశాన్ని దేవుడు చరిత్రలో ఇజ్రాయేలు జనాంగం ద్వారా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రములో జన్మించారు. దేవుడు యాజకులుగా, ప్రధాన యాజకునిగా లేవి సంతతి నుండి లేవీలను, వారిలో అహరోను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ఒక మాదిరి. ఇట్స్ లైక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కమింగ్ రియాలిటీ. రాబోతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించడానికి ఒక మోడల్ ఆయన ఇచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. ధర్మశాస్త్రం, నీతిని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. ధర్మశాస్త్రం పాపమనగా ఏమో తెలియచేసి నీతి యొద్దకు వెళ్ళినట్లుగా మనుషులను నడిపించబడినట్లు రక్షకుని చెంతకు నడిపించింది. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువు అను ఆ ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో మానవుల పక్షంగా, మానవులకు బదులుగా, మానవ పరిశుద్ధ రక్తం చేత దేవుని ఎదుట మనుషుల కొరకు
ప్రాయశ్చిత్తం చేయాలి. అది గాడ్స్ ఇటర్నల్ ప్లాన్లో భాగం. అది ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎన్నిక చేసుకొని వారి మధ్య తానున్నప్పుడు ఎట్లుంటుందో ఆ పరలోకపు నమూనా అంతా కూడా అక్కడిచ్చాడు. God gave them the tabernacle, which indicates God's presence. దేవుని యొక్క సన్నిధిని వారికి తెలియచేస్తూ ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. అహరోనును ఒక యాజకునికి ఇచ్చాడు. 2 రాతి పలకల పైన 10 ఆజ్ఞలు రాసి వాక్యాన్ని ఇచ్చాడు. మన్నాగా ఇచ్చి బంగారు పాత్రలో పెట్టించి మందసం పెట్టెలో పెట్టించాడు. కెరూబుల మధ్య నుంచి తాను మాట్లాడుతూ శబ్దాన్ని వినిపించాడు. ఇదేంటి? ఇట్ ఈస్ ద సింబాలిజం ఆఫ్ ద హెవెన్, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి ఇది ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్, ఒక సింబాలిక్, అలగోరికల్, అలంకారం. జస్ట్ లైక్ దిస్. నేను నా చిన్నప్పటి నుంచి కూడా చాలా పెయింటింగ్స్లో, పోస్టర్స్లో తాజ్మహల్ చూశాను. తాజ్మహల్ ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ఆ పిక్చర్స్ తెలియచేస్తున్నాయి. కొన్ని మూవీస్లో కూడా తాజ్మహల్ని చూశాను నేను. ఒక 2 సంవత్సరాల క్రితం నేను నా కుటుంబంతో ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూశాను. నేను పిక్చర్లో చూసిన తాజ్మహల్ రియాలిటీలో వాస్తవంగా నేను వెళ్ళి చూచి తాకి నడిచి అక్కడ కూర్చున్నటువంటి తాజ్మహల్ రెండింటికి ఎంత వ్యత్యాసం. నేను వెనక్కి రాలేకపోయాను, అలా అక్కడే కూర్చుండిపోయాను దాని వైపు చూస్తూ. అది ఎంత గొప్ప కట్టడం, దానికి వినియోగించినటువంటి వైట్ స్టోన్ ఎంత అద్భుతంగా ఉంది. దానిపైన ఆ 4 వైపులు ఉన్నటువంటి బురుజులు ఎంత గంభీరంగా ఉన్నాయి. అది ఎంతటి ఎత్తులో చక్కగా ప్రజలు నియర్ 10 to 12 feet హైట్ తర్వాతే ఆ తాజ్మహల్ యొక్క రూపం స్టార్ట్ అయింది. చెప్పులు తీసేసి పేపర్ కవర్స్ వేసుకొని వెళ్ళి నడిచి తాకి సచ్ ఎ బిగ్ వన్. నేను కొంచెం వేగంగా నడవలేను కనుక నాకు చుట్టూ తిరిగి రావటానికి 1/2 గంట 20 నిమిషాలు పట్టింది. వెరీ బిగ్ వన్, వెరీ బిగ్ వన్. పిక్చర్స్లో మనకు కనపడేది ఏముందో, ఒక బొమ్మ కనపడుతుంది అంతే. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ లైక్ దట్ ఇమేజ్, పిక్చర్, వాల్ పెయింట్, బట్ ద రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ప్రత్యక్ష గుడారం మనం చిన్నపిల్లలకు బస్సు, కారు, మోటార్ సైకిల్, విమానం బొమ్మలు కొనిస్తాం. ఆ బొమ్మలు అలాగే ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళటానికి నేను ఎక్కిన ఫ్లైట్, దట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ ఇన్ మై లైఫ్. నేను మొట్టమొదట ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నాకు అంతకుముందు విమానం అంటే తెలియదు. సముద్రం మీదకు అది ప్రయాణం చేసినప్పుడు, గాలిలోకి అది పైకి లేచినప్పుడు, దిగుతున్నప్పుడు దానిలో కూర్చుని ఉన్నటువంటి అనుభవం, ఇట్స్ డిఫరెంట్ దాన్ సీయింగ్ ది పిక్చర్స్. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, క్రొత్త నిబంధన రియాలిటీ, పాత నిబంధన షాడో.
కనుక ఇజ్రాయేల్ జనాంగానికి ఈ సత్యం తెలియదు. ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ఇట్స్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పల్. అట్లీస్ట్ వాళ్ళకు ఆ హింట్ అన్న దొరికింది, అన్యజనులకు అది దొరకలేదు. దేవుడు వారిని ఒక నమూనాగా పెట్టి దేవుడు వారితో కూడా ఉంటే ఎట్లా డిఫరెన్స్ ఉందో చూపించాడు, ఎలాంటి వ్యత్యాసం ఉందో చూపించాడు వాళ్ళకు. అందుకనే ప్రధాన యాజకత్వం అంటే ఏంటో మనుషులకు అర్థం కావటానికి అహరోను యాజకత్వం పెట్టాడు. కానీ మనుషులు చనిపోతారు. అహరోను సైతం చనిపోయాడు, అతని కుమారుడు ఎలియాజరు అతను చనిపోయాడు. అలా ప్రధాన యాజకులు మారుతూ వస్తున్నారు, మరియు మానవులు పాపం చేస్తూనే ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం మానవుడు పాపిగా రుజువవుతూనే ఉన్నది. ఆ వ్యక్తి కొరకు పశువుల రక్తం చిందించబడుతూనే ఉన్నది. ఇట్ బికేమ్ ఏ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ అండ్ వెల్ ప్రాసెస్. వీ నీడ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. దేవుడు మనకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వటానికి కొరకు వారి మనస్సులను దేవుని వైపు త్రిప్పుటకు వారి మధ్యన ఉంచినటువంటిది ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారం, ప్రవక్తలు, రాజులు, రాజ్యము. బైబిల్ గ్రంథం అంతా కూడా గట్టిగా చూస్తే మీకు కనపడేది దేవుని రాజ్యమే. దేవుని రాజ్యం అర్థం కావాలి అని అంటే ఇజ్రాయేలీల యొక్క రాజ్యం మనకు అర్థమైతే ద థియోక్రసీ ఆఫ్ గాడ్. వీఆర్ ఇన్ డెమోక్రసీ. సమ్ కంట్రీస్ ఆర్ అండర్ ద కింగ్షిప్, under the dictatorship, but we are under the democracy. But the Israel was under the theocracy. Theocracy అంటే దేవుని పాలన. దేవుని పాలన. ఇప్పుడు మనది ప్రజాపాలన. అధిక శాతం ప్రజలు ఎవరిని నాయకుడికి ఎన్నుకుంటే వాళ్ళు నాయకులు అవుతారు ఇక్కడ. కానీ అక్కడ దేవుడే నాయకుడే లేడప్పుడు. అది ప్రారంభంలో అక్కడ దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. కానీ ఇజ్రాయెల్ హిస్టరీ అర్థం కాకపోతే యు కెనాట్ అండర్స్టాండ్ గాడ్. ఇవాళ దేవుణ్ణి మదితో ఏర్పరచుకుంటున్న, విగ్రహాలు చేసుకుంటున్న వ్యక్తులకు దేవుని గుర్చిన చరిత్ర గల మానవుల చరిత్ర తెలియదు. దట్స్ వై గాడ్ గేవ్ ద హిస్టరీ అండ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియల్ టెస్టిమెంట్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నథింగ్ బట్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధన అందుకే ఇచ్చాడు దేవుడు. తెలుసుకోవాలనంటే మనం పాత నిబంధన కొట్టివేయబడింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ధర్మశాస్త్రం పరిపూర్ణమై సమాప్తం చేయబడిందని వాళ్ళకి అర్థం కాలేదు. అందుకనే వారికి దేవుడు ప్రధాన యాజకత్వాన్ని గుర్చినటువంటి విశేషాలు పౌలు గారి ద్వారా ఆ మిస్టరీని తెలియచేస్తున్నాడు. ఆ మిస్టరీలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే ఆయన ప్రమాణము చేత వచ్చినటువంటి వాడు. ద ఓత్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రమాణం చేసి ఆయనను పంపించాడు. ఆయన మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఆయన ఎల్ల వేళలా ఎప్పుడు ఉండే యాజకుడు. బికాజ్ దెర్ ఈజ్ నో డెత్ ఫర్ హిమ్. ఆయనకు మరణము లేదు. ఆయన నిరంతర యాజకుడు. బిఫోర్ ద జడ్జిమెంట్, దేవుడు తీర్పు తీర్చటానికి మునుపు మనుషుల పక్షంగా దేవుని యొద్ద నిరంతరము విజ్ఞాపన చేసే ఒక యాజకుడు ఉండాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు.
సంవత్సరానికి ఒక్కసారే అహరోను వంశస్థులలో ఉన్నవాడు ప్రధాన యాజకుడు 7వ మాసం 10వ తారీఖున జాతీయ ప్రాయశ్చిత్తా దినమున ఆ రోజు మాత్రమే పశువుల రక్తంతో వెళ్ళేవాడు. అది అతి పరిశుద్ధ స్థలంలోకి 1 time in 1 year, 1 person, only 1 visit. It's not enough. మనుషులు పాపం చేస్తూనే ఉంటారు. దేవుని తీర్పు దినము వచ్చు వరకు, క్రీస్తు 2వ రాకడ ప్రత్యక్షమయ్యే వరకు, ప్రభు యొక్క జడ్జిమెంట్ అయ్యే వరకు మనుషులు పాపం చేస్తూనే ఉంటారు. సంఘము ఎత్తబడే వరకు ఈ నిరంతర యాజకత్వం కొనసాగాల్సిందే యేసుక్రీస్తులో. సహోదరుడా, సహోదరి, ఆయన పాపరహితుడైనటువంటి ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన యందు మానవ శరీర ప్రమేయాలు లేవు. The word became flesh by not using any human body. Any human body. ఏ విధమైన శరీర సంబంధమైన విషయాలు లేకుండా యేసు శరీరధారి అయ్యాడు, శరీరమును ధరించుకున్నాడు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మదర్ మేరీ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. కనుక యేసు ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. యూనిక్ వన్, సిన్లెస్ పర్సన్, పాపరహితుడు. మీకు విషయం చెప్పాలి, ఇవాళ సమాజంలో రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి టీచింగ్స్ ఉన్నాయి. రిలీజియన్స్ మీద కానివ్వండి, ఎఫర్మేషన్స్ మీద కానివ్వండి, లీడర్షిప్ మీద కానివ్వండి, హౌ టు బీ సక్సెస్ఫుల్ అని కానివ్వండి, ఎన్నో ఉన్నాయి. నేను చాలా విన్నాను. వాటిల్లో అత్యధిక శాతం సైకాలజిస్టులు కానీ, ఎథియిస్ట్స్ కానీ, సైంటిస్ట్స్ కానీ అందరూ చెబుతుంది ఏంటంటే, అధిక శాతం మానవ మనస్సు, మానవ మేధస్సు, మానవ మెదడు, దీనిలో ఉన్న గొప్పతనం, వీటిని గురించి మాట్లాడుతున్నారు. కానీ నీలో ఉన్న పాపమును గురించి మాట్లాడటం లేదు. చాలామంది ఇవాళ పాపము, పాప క్షమాపణ, పాపము వలన కలుగు శిక్ష మరణము, వాటి నుండి కృప ద్వారా కలిగే విమోచన, వీటిని గురించి అసలు ఆలోచన చేయకుండా ఈ ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు వారి యొక్క మాటలను జోడించి అనేక మందిని ఆకర్షించగలుగుతున్నారు. చాలామంది రిలీజియస్ టాపర్స్ని కూడా చూశాను నేను, నాన్ క్రిస్టియన్ టాపర్స్. వాళ్ళు కూడా దే ఫోకస్డ్ ఆన్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మానవుని యొక్క జీవితం మెరుగుగా ఉండటం కొరకు మాట్లాడారే తప్ప మానవుడు పాపము నుండి విమోచించబడాలనే ప్రాథమిక సత్యాన్ని వారు మరుగు చేసుకున్నారు. ఇవాళ అనేక క్రైస్తవ సంఘాలు పాపమును గూర్చి మాట్లాడకుండా, పరిశుద్ధతను గూర్చి మాట్లాడకుండా, నీతిని గూర్చి మాట్లాడకుండా, ఆర్థిక అభివృద్ధిని గూర్చి, పొజిషనల్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతూ వారు తమ యొక్క బోధల చేత అనేకులను భ్రష్టు పట్టించారు. నువ్వు దేవుని పోలిక స్వరూపములో చేయబడ్డావు. ఇట్ వాజ్ డిస్టర్బ్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ బికాస్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్ సిన్. ఆదాము చేసిన పాపమును బట్టి
మనలో కలిగినటువంటి మార్పు, భయము, సిగ్గు, ఒంటరితనము, ఇవన్నీ యేసుక్రీస్తునందు తొలగిపోతాయి తప్ప నీ వ్యక్తిగత అభ్యాసం వల్ల తొలగిపోవు. నీవు ఎఫర్మేషన్స్ చేస్తే తొలగిపోయేవి కాదు. నీవు శ్వాస మీద ధ్యాస పెడితే తొలగిపోయేది కాదు. అవి నిన్ను ఒకవేళ భ్రమ పెట్టవచ్చు. నేను పాపిని కాదు అనుకుంటా పోతున్నావా? మైల్స్ మొన్రో అనేటువంటి ఒక దైవజనుడు, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట ఒక బుక్లో కూడా, ఆయన బుక్గా కూడా రాశాడు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ హెల్. దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్, సో కాల్డ్ గుడ్ గ్రేట్ పీపుల్ ఆర్ ఇన్ హెవెన్. అది ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. బట్ ఇట్ ఈస్ ట్రూ. దేశాలను బాగు చేసినటువంటి వారు, ఒక మహోన్నతమైన విప్లవాత్మకమైన పోరాటాలు నడిపించి గొప్ప గొప్ప కార్యాలు సాధించి మనుషుల కొరకు ఎన్నో 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 గొప్ప కార్యాలు చేసినటువంటి వారు, మనుషులను మంచి మార్గంలో నడపడానికి జీవితాలు అంకితం చేసుకున్నటువంటి వారు, మనుషులను బిల్డ్ చేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో మహానుభావులని పేరుగాంచినటువంటి వారు, దే ఆర్ నాట్ ఫర్గివెన్ ఫర్ దే సిన్ అండ్ సిన్ఫుల్ నేచర్. పరలోకంలోకి వెళ్ళే వాళ్ళందరినీ మీరు చూస్తే పాపులే ఉన్నారు. పరలోకానికి వెళుతున్న వారు ఈ లోకంలో నరహంతకులు, వ్యభిచారులు, వేశ్యలు, దొంగలు, అబద్ధికులు, మోసగాండ్రు, వీళ్ళు మారు మనసు పొంది పరలోకానికి వెళ్తారు. మాలో పాపము లేదు, మేము పాపం చెయ్యలేదు అని తమను తాము ఎంతో గొప్పగా సంస్కరించుకున్నామని చెప్పుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు. కారణం ఏంటో తెలుసు? ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ accepting Jesus Christ, the Savior, no other Savior. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు మేము చాలా బాగా బతుకుతున్నాం, సామాజిక సేవ చాలా బాగా చేస్తున్నాము, విద్యారంగంలో మా సేవలు ఉన్నాయి, వైద్య రంగంలో మా సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సామాజిక రంగాల్లో మా సేవలు ఉన్నాయి, రాజకీయ రంగాల్లో మా సేవలు చాలా బాగున్నాయి, మాకు పథకాలు ఉన్నాయి, మాకు రివార్డ్స్ ఉన్నాయి, మాకు అవార్డ్స్ ఉన్నాయి, మాకు బిరుదులు ఉన్నాయి, మేమెంతో సేవ చేశాం ప్రజలకు అని అనుకుంటున్నారు. కానీ ఒకే ఒక్క ప్రశ్న, వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము పొందారా? ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన మహోన్నతుడు కావచ్చు, ఒక జాతికి విడుదల తీసుకుని వచ్చిన మహోన్నత వ్యక్తివి కావచ్చు, నీ ఇన్స్పైర్డ్ లైఫ్ చేత కోట్ల మందిని ఇన్స్పైర్ చేసి ఉండవచ్చు. వాట్ అబౌట్ యువర్ సాల్వేషన్? వాట్ అబౌట్ యువర్ పర్సనల్ సిన్? నువ్వు ప్రభు ముందు నుంచున్నప్పుడు మొదటి ప్రశ్న, నీవు రక్షించబడ్డావా? నీవు మంచివాడవా చెడ్డవాడవా కాదు, నీవు యేసును ఎరిగి ఉన్నావా లేదా, నీవు పశ్చాత్తాపపడినావా లేదా, నీవు ప్రభువా నన్ను క్షమించని అడిగినావా లేదా తప్ప నేనెంత బాగా బతికాను అలా అనుకుంటే మత నాయకులందరూ గొప్ప గొప్ప వారిగా, రబాయిస్ ఆఫ్ జూయిష్ పీపుల్ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇవాళ మత నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది ప్రభువును ఎరుగని వారు ఉన్నారు. వారు అనేక మందిని ఆకర్షించవచ్చు, వారి బోధల చేత, వారి జీవితం చేత, వారి విధానం చేత, వారి మెథడాలజీ చేత, వారి యొక్క టీచింగ్స్ చేత.
లక్షల మందిని ఆకర్షిస్తూ ఉండవచ్చు. వాట్ అబౌట్ ద సాల్వేషన్? వాట్ అబౌట్ ద సిన్ ఇన్ దైర్ హార్ట్? దాని గురించి అస్సలు ఆలోచన లేదు. వాట్స్ అబౌట్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్? ఆలోచనే లేదు. మానవుడు తన పాపం కొరకు తానేమీ చేసుకోలేడు. ఒక పరిశుద్ధుడు మానవుని కొరకు మరణించితేనే తప్ప, ఆ పరిశుద్ధుని మరణాన్ని తీర్పు తీర్చు దేవుడు అంగీకరించినప్పుడే తప్ప మానవునికి క్షమాపణ రాదు. ఈ సత్యాన్ని మానవుడు గ్రహించకపోతే నష్టపోతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణము లేనివాడుగా, నిరంతర యాజకుడిగా, మార్పు లేనటువంటి వాడుగా, ప్రమాణము కలిగినటువంటి వాడుగా, శక్తి కలిగినటువంటి వాడుగా నీ కొరకు ఈ క్షణాన ఇప్పుడు కూడా నీ పాపముల కొరకు ఆయన ప్రభువు సన్నిధిలో నిలిచి దేవుని ఉగ్రత నీ మీదకు రాకుండా తన కృపను చూపమని కృపాకాలములో తన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని, ఫలానా వాడు నన్ను ఆశ్రయించాడు, ఫలానా వ్యక్తి నిన్ను విశ్వసించాడు ప్రభువా, ఇతనిని క్షమించు. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబద్ధికుడైన పేతురు, నరహంతకుడైన పౌలు ప్రభు సన్నిధిలో ఉన్నారు. నాలో ఏ పాపము లేదని చెప్పుకుని తిరిగాడినటువంటి ఆ ధనవంతుని వంటి అనేక మంది యవనస్తులు పాతాళంలో ఉన్నారు. కనుక నీ మంచితనం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అనే ఒక అబద్ధ బోధ నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి. మారు మనసు పొంది రక్షణ పొందితేనే తప్ప ప్రభు సన్నిధికి వెళ్ళటం సాధ్యం కాదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. తాము పాపులమని గుర్తిరుగుటకు, మా పితరుడు చేసిన పాపాన్ని బట్టి మేము నీకు దూరమైపోయామని, మేము ఆనాటి నుండి పాపమే చేస్తున్నామని, మేము పుట్టినది మొదలుకొని మా జీవితంలో పాపమే ఉన్నదని గుర్తెరిగి, గ్రహించి, ఒప్పుకొని, విడిచిపెట్టి నిన్ను వెంబడించుటకు, నిన్ను విశ్వసించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. పాతాళము, నరకము మంచి వ్యక్తులతో నిండిపోతే ఆ మంచితనం వల్ల వారికి ఉపయోగం ఏమిటి? The human goodness never takes anyone, never makes anyone in the presence of God righteous. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యమేమని రక్షకుడైన యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకెల్లరికును తోడై ఉండును గాక. ఆమేన్.